హాయ్ అండి అందరికీ. నేను మీ జితేంద్ర కుమార్ రేవిని శెట్టి. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈ బాగున్నారా అన్న పదం మనకున్న ఒక గొప్ప అలవాటు. మనం ఎవరినైనా సరే కనపడితే బాగున్నారా అని అడుగుతాం. అంటే దాని అర్థం ఏంటంటే అవతల వాడి క్షేమాన్ని కోరుకుంటాం, పాజిటివ్గా మాట్లాడటాన్ని అలవాటు చేస్తాం. వాడు కూడా నిజంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నా కూడా నేను బాగున్నానని చెప్తాడు. దాని అర్థం ఏంటంటే తదాస్తు దేవతలు ఉంటారు, నేను బాగున్నాను అనే పదం వాడి చేత కూడా అనిపిస్తే వాళ్ళకి మేలు జరుగుతుందని ఉద్దేశం. అందుకని నేనైతే రేపమోప చనిపోవడానికి సిద్ధంగా ఉన్నవాడు బెడ్ దగ్గరికి వెళ్ళి కూడా బాగున్నారా అని అడగటం ద్వారా నేను బాగున్నాను అంటే వాడికి మేలే జరుగుతుంది తప్ప కేడైతే జరగదు. సరే, ఇది ఒకటి. ఇవాళ ఏమైపోయిందంటే ఈ సోషల్ మీడియాలో ఈ బాగున్నారా అనే బ్యాచ్ మొత్తం మాయమైపోయారు. బాగోలేని మానసిక ఉన్మాదులు తయారైపోయారు. వీళ్ళంతా ఎలా అయిపోయిందంటే ఒక ఉన్మాద మానసిక స్థితికి వెళ్ళిపోయి వాళ్ళందరినీ మనం సెలబ్రిటీలుగా మార్చిపారేసి అలాంటి వాళ్ళు వెంటపడుతున్నాం. దానికి చిన్న ఉదాహరణ చెప్తాను. అనగనగా ఒకరోజు సినిమాలో జగపతి బాబు, హీరోయిన్ చార్మి వీళ్ళందరూ మనం చూస్తూ ఉంటాం. అందులో ఒక అతను ఉంటాడు, ఒక బాబాగా చలామణి అవుతూ ఉంటాడు. వాడు మాయలో పడి అనేక మంది ఆ ట్రాప్లోకి వెళ్ళిపోయి వాడు ఏం చెప్తే చేస్తూ ఉంటారు. చివరికి హీరో జగపతి బాబు గారు ఏం చేస్తారంటే వాడు కొన్నది పెచ్చ, ఆ పెచ్చ తప్ప ఏం లేదు, ఆ పెచ్చని జనాలు అంటించుకొని వాళ్ళు కూడా తిరుగుతూ వీళ్ళలాగా పిచ్చోళ్ళు అయిపోయారని తేలుస్తాడు. అది సినిమాలో జరిగింది. సరే, బయట ఏమన్నా తేడా ఉందా? బయట కూడా అలాగే ఉంది. పిచ్చిలో రూపం మారింది కానీ పిచ్చి అయితే పెద్దగా మార్పు లేదు. ఇప్పుడు మనం చూద్దాం, ఈ సెలబ్రిటీలు వీళ్ళని కూడా చూడండి. ఈ మధ్యకాలంలో టీవీల్లో పాపులర్ అయిన ఇవన్నీ మనం సోషల్ మీడియాలో సెల్ ఫోన్స్లో పాపులర్ అయినవన్నీ చూద్దాం. అది పిచ్చి కాదు అని అంటే మీరే ఇష్టం, మీరే తెలుసుకుందరు. కానీ ఈ మధ్య లోకులు కాకులు అంటే ఒక అమ్మాయి ఇచ్చింది. ఆ అమ్మాయి ఎక్కడ పెడితే అక్కడ సంబంధం లేకుండా మాట్లాడద్ది. ఆ అమ్మాయిని కూడా చివరికి పెద్ద సెలబ్రిటీని చేసేసారు. ఇంకొకటి తాగుబోతు మచ్చ అని, వాడు పాపం ఎక్కడో దెబ్బ తగిలి వాడికి ఏదో ఇబ్బంది ఉంటే వాడు దాన్ని కూడా మేనరిజమ్స్ ఇమిటేట్ చేస్తా వీళ్ళు కూడా పిచ్చోళ్ళు అయిపోయారు. వాడిని ఇమిటేట్ చేస్తున్నారు. వాడు అతను ఏదో ఇబ్బందులు పడుతున్నాడు, తను ఉన్నాడు, తన మానం తను ఉన్నాడు. అలాగే బంగారం అని ఒక అమ్మాయి, ఒక చిన్నపిల్ల, దాని బాధ ఏదో తను తేల్చుకుంటా చిన్న వీడియో చేసి పెడితే పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా బంగారం అని చెప్పి దాని మీద వీడియోలు అన్నీ. అంటే వాళ్ళకున్న పిచ్చిని వీళ్ళు కూడా అంటే ఎలా అయిపోయారో చూడండి. ఒక సైకలాజికల్గా ఇంబ్యాలెన్స్ అయిపోయి పిచ్చిని ప్రమోట్ చేస్తున్నారు. జస్ట్ సింపుల్ పిచ్చిని ప్రమోట్ చేస్తున్నారు. మనం ఎలాంటి దాన్ని మనం హుందాతనాన్ని, జ్ఞానాన్ని ప్రదర్శించాల్సిన ఈ దేహం అజ్ఞానాన్ని, అంధకారాన్ని, పిచ్చిని జనాలకి ప్రమోట్ చేస్తూ ఈ సోషల్ మీడియాలో పిచ్చెత్తిపోతూ ఉన్నారు. మన నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళేసరికి ఎలా అయిపోతామో మనకే అర్థం కాని పరిస్థితికి వచ్చేసాం. కేవలం సెల్ ఫోన్ చేతిలో ఉంటే మనిషి ఫుల్గా పిచ్చోడే, అందులో డౌటే లేదు. ఆ విధంగా తయారైపోయాడు. కానీ ఆ పిచ్చిని వదిలించుకుందాం, పిచ్చోళ్ళుగా మారకుండా ఉందాం. జై హింద్.